మేడ్చల్ మున్సిపల్ మండలాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకగా అందివ్వాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపల్ మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యవేక్షణలో పార్లమెంట్ ఎన్నికల ఉమ్మడి మేడ్చల్ ఉమ్మడి షామీర్పేట్ మండలాల ఇన్ఛార్జ్ నక్కా ప్రభాకర్ గౌడ్, ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మున్సిపల్ నాయకుల ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణం దబీల్పూర్లలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, ముఖ్యమంత్రి బలాన్ని మరింత పెంచాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత పరుగులు పెట్టించాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. డబుల్పూర్ గ్రామంలో ఇంతమంది మహిళలను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ మహిళలందరూ కూడా మన అభ్యర్థిని కూడా ఒక మహిళ సోనియమ్మ, ప్రియాంక గాంధీ మనకు ఒక మహిళా అభ్యర్థిని మన సునీతా మహేందర్ రెడ్డి గారిని మన పార్లమెంట్ కోసం పంపించారు. మరి మీరందరూ కూడా మహిళకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మహిళల మీద ఉందా లేదా? ఉందా? ఒకసారి చేయలేదు అందరూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏముంది? ఏం ప్రభుత్వం ఉంది? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నటిదాకా ఎవరు ఇండియలే, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే మనకు తెలుసు. ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కావాలన్నా మరి కాంగ్రెస్ గెలిపియాలి కదా. మొన్న మంచుకో చెడ్డకో మనవాడి గెలిచిండు, అయిపోయిండు. మరి ఈ రోజు మనకు ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు మన ఎంపీగా మన అభ్యర్థి వచ్చింది, ఒక మహిళని ఇచ్చారు. మనకు సమాన హక్కు కోరుకునే మనం మహిళా అభ్యర్థికి మద్దతు తెలపాల్సిన బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మహిళల మీదనే ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే చెల్లని ఓటది. బీజేపీ మన దగ్గర ఉందా? బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన దగ్గర గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎప్పుడు గాడిదకు గడ్డేసి ఆవు పాలు పెడితే రావు. బీజేపీకి ఓటేసి బీఆర్ఎస్ కు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలంటే చేయలేదు. ఈ గ్రామంలో ఒక్క వన్ సైడ్ గా ఓట్లేయండి, మీకు ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు పెన్షన్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు తీసుకుంటారు. మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. ముందటి నుంచి కూడా మన పెద్ద మన మధ్యన లేకపోవచ్చు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక పెద్ద ఈ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు మన మధ్యన లేకపోయినా వాళ్ళ కుటుంబం మన మధ్యన ఉంది. కాబట్టి ఆ కుటుంబం తప్పకుండా మీకు అండగా ఉంటుంది. మీ దగ్గర మంచి నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మన గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తమ్మా? అందరు లేపాలి. చేతి గుర్తు. మహిళలందరూ ఓట్లేస్తారా? వేస్తారా? మగోడు అటు ఇటు ఏమన్నా దాగి అటు ఇటు పోయినా మీరైతే మాటిస్తే మాట మీద ఉంటారు. అవునా? ఆడవాళ్ళు మాట మీద ఉంటారుగా. తప్పకుండా మహిళకు అవకాశం వచ్చింది. మీరందరూ కూడా మహిళా అభ్యర్థిని గెలిపేయాలని కోరుకుంటా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డబుల్పూర్ గ్రామస్తులకు, గ్రామ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తు? చేతి గుర్తుకి. ఎన్నికల సందర్భంగా మన దగ్గరకు విచ్చేసినటువంటి మన సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారు, మరి చాలా మంది నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు, అందరి యొక్క నాకు నమస్కారాలు. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. మా అమ్మలక్కలందరూ కూడా ఎండకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని గెలిపించినామో అదేవిధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపేయాలని కోరుకుంటూ, ఇప్పటికే ఆలస్యమైంది. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తు మీద ఓటేయాలని కోరుతా ఉన్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. కానీ అమ్మలక్కలకు ఒక్క మాట చెప్తాం ముచ్చట.
మహిళకు అవకాశం ఇచ్చినాం. మరి ఇప్పటిదాకా మనందరం కొట్లాడతాం, మనకు సమాన హక్కు కావాలని కొట్లాడుతున్నాం. సోనియమ్మ, మన రేవంత్ అన్న ఒక మహిళకు అవకాశం ఇచ్చిండు. మహిళలందరూ కూడా మహిళను గెలిపించే బాధ్యత మీదే. మరి మహిళలను గెలిపేయడానికి మీ అందరూ కూడా ఒకసారి చేతులు లేపాలని మహిళలను కోరుతా ఉన్నా. మహిళలందరూ అమ్మ చేతులు లేపండి ఒకసారి. గెలిపిస్తున్నారా మహిళని? గెలిపిస్తున్నారా? గెలిపిస్తారు. నువ్వు మహిళ కావా? మహిళలను అడుగుతున్నావు. మహిళలందరూ గెలిపిస్తారా? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.